నమ్ముతారో వాళ్ళపైన నమ్మరో బాధలు ఉన్నాయని చెప్పి ఆ మిస్సుతో మీరు చొచ్చుకెళ్ళి రాజు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దని సవినయంగా మిమ్మల్ని వినియోగించుకుంటున్నా. ఎవరి పని ఓకే. ఆడే చేయాలి. అదే అదే మీ వినయంగా సంపాదన మాట ఎంత? చెప్తాను సార్ మీకు ఎంత ఉంది సంపాదన? మీరు సమాజ సేవ చేస్తా అన్నారు, ఎంత సంపాదిస్తారు నెలకి? బిజినెస్ లో వస్తుంది సార్ మాకు. ఎంత అవుతుంది? ఎంతో పంపుతాం సార్. ఇంకో మాట మీరు ఒకసారి అదండి, మీకు ఎంత వస్తుంది? మీరు ఎంత సమాజ సేవ చేస్తారు చెప్పండి. సరే మీకు ఒక్క మాట అనండి సార్. అక్కడ ఇంకా వాళ్ళకి మేమేమి అక్కడ మేము వెళ్ళి బైబిల్ చదివేంత చదువుకోలేదండి. వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే ఒకలాంటి మూఢ ఆచారాలు, అంటే మనిషితో మాట్లాడరు మూఢాచారాలు చెప్పడానికి. ఇక్కడ బైబిల్లోనే దరిద్రం దుర్మార్గం ఉంటే వాళ్ళని మూఢాచారాలు అంటావు నువ్వు? ఏదండి అదే నరబలి ఉంది సార్ అక్కడ. ఇక్కడ మరి యెహోవా ఏం చెప్తున్నాడు? మీ పిల్లల్ని మీరు తినమంటున్నాడు. ఇదేమంటారు? ఇదే ఆచారం? నరబలి ఎవడో చేసేది? నరబలి చేసేది ఎవడో గవర్నమెంట్కి అప్పచెప్పండి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏంటి? నరబలి ఉందని ఊరికే చెప్తావు? నరబలి చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసలు ఆ ఏరియా ఉందో తెలియదు సార్ మీకు. రమ్మని సార్ గవర్నమెంట్ కే తెలియని ప్రతిదీ గవర్నమెంట్ లో ఖచ్చితంగా మీరేంటంటే అక్కడ నరబలి ఉందన్నారు, సాక్ష్యాలు చూపించు, గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్. ఇప్పుడు కోళ్ళు వేసినప్పుడు వేసినప్పుడు గవర్నమెంట్ ఏం ఆపుతుందండి సార్? అక్కడ మేకలు వేసినప్పుడు ఆగుతుందండి సార్. ఇప్పుడు మన మా తణుకులో మా ఊర్లో సినిమా రిలీజ్ అయితే 20 గొర్రెలు వేసారు, అయ్యి ఆపలేకపోయారు. అరే గొర్రెలు సినిమా యాక్టర్ కండి. మళ్ళీ గొర్రెలు కాడికి వచ్చావా? అక్కడ అలా ఉంది సార్. అక్కడ అంటే మీరేంటంటే మీరు ఎలా బిహేవ్ చేశారంటే ప్రతి ఒక్కరితో కాదు, మీరు ఎలా బిహేవ్ అంటే ఇంకా ప్రతి ఒక్కరితో మా వెర్షన్ అర్థమైపోయి నేను ఆ వెర్షన్లో ఉన్నా సార్. మా పద్ధతి అది కాదు, మా వెర్షన్ అది కాదు సార్. మీ వెర్షన్ ఏంటో మాకు తెలుసు. దొరికితేనే దొంగ, దొరకపోతే దోచుకు తప్పడమే. పెద్ద భాష చిన్న భాష ఉండదు, దోచుకు తెంగటమే. సమాజాన్ని దోచుకోవడానికి పుట్టారు మీకు. మీకు పని పాట లేదు. బైబుల్ పట్టుకుంటే దోచుకు తెంగవచ్చు. ఫ్రీగా అమ్మాయిలు వస్తారు, ఫ్రీగా డబ్బు వస్తుంది, ఫ్రీగా సమాజంలో మంచి పేరు వస్తుంది. స్థానికంగా అందరిని ఆకట్టుకొని గవర్నమెంట్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తప్పటం. ఇదే కదా మీరు చేసేది, మాకు తెలీదా? గవర్నమెంట్ బ్లాక్ మెయిల్, మాకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు నాకు. మరి మీకు గవర్నమెంట్ డబ్బులు ఇట్లేదా? నెలకు 5,000 10,000 ఇస్తుంది గవర్నమెంట్ పాస్టర్లకి. నేను పాస్టర్ కాదని చెప్పాను సార్ మీకు. నువ్వు కాకపోతే పాస్టర్లకు ఇస్తున్నారు కదా. ఫస్ట్ నుంచి కూడా నీ డబ్బులు వేస్తున్నా చెప్పాను. ఒకటే విషయం సార్, ఇప్పుడు మనం బాప్టిజం తీసుకుంటే పరలోకం వస్తానే కదా. యేసు మన కోసం, సరే రాజుగారు యేసు మన కోసం నా మాట సార్ అండి. మీరు చెప్పారు నేను పాస్టర్ కాదని ఫస్ట్ నుంచి నా నెంబర్ కూడా మీకు ఎవరో పాస్టర్ నెంబర్ ఇచ్చాను మీకు. ఎవరో టెస్ట్ ఇచ్చాను సార్. యూత్ ఫెస్టివల్ అని మీ నెంబర్ మొదటగా ఉంది, ఓకేనా? మీరే ఇచ్చారు, మీరు కూడా ఫాస్టరే. ఇప్పుడు బుకాయి వదిలేయండి, దాని గురించి కాదు. ఇప్పుడు యేసు మనుషుల పాపాల కోసం చచ్చిపోయింది ఎక్కడ ఉంది చెప్పండి. నేను కూడా నమ్ముకుంటాను యేసయ్యని. చెప్పండి, బైబిల్ మొత్తంలో యేసు మన కోసం చచ్చిపోయిన అంశం ఒక్కటి చెప్పండి నాకు. పోనీ అదైనా నిలబడండి ఈ విషయంలో. ఉందా సార్? అయ్యగారు మాట్లాడండి సార్. ఉందా? ఒక్క విషయం చెప్పండి. మీది వాయిస్ కట్ అవుతుందండి మీది. కాదండి, మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయింది ఉందా? ఇప్పుడు మీరు ఇన్ని అబ్యూస్ చెప్తున్నారు, నేను పాస్టర్ కాదంటున్నాను. నేను చెప్తే రిప్లై మీకు చెప్తా వినండి. మీకు తెలియదు రిప్లై ఎదురు కదా. మీకు ఎన్ని అబ్యూస్ చెప్పారు, మీకు ఒక రిప్లై ఇచ్చాను మీకు నేను. సరే ఇగో మార్కు సువార్త 14వ అధ్యాయం చదవండి, 32 నుంచి 40. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మధ్యలో కట్ అవుతుంది. నేను చెప్తా వినండి. ఇగో సరే, యేసు సిలువ మీద చావటం ఇష్టం లేక ప్రార్థన చేస్తాడు. వీలైతే ఈ గిన్నె నా నుండి తొలగించము అని చెప్పి ఏడుస్తాడు ఆయన. మరి మనుషుల పాపాల కోసం యేసు తన ప్రాణం ఇచ్చేటట్టయితే ఎందుకు ఏడుస్తాడా? ఎందుకు భయపడతాడు? మార్కు 14వ సువార్త 14వ అధ్యాయం 32 నుంచి 40 చూడండి. ఇంత క్లియర్ గా ఉంటే ఎందుకండి దొంగ ప్రచారాలు చేసి
మా సనాతన ధర్మాన్ని నాశనం చేయటం ఇది ఏమి లేదు కదా. పని ఉంటే తప్పులేదు, లేదు దాన్ని మీరు ఎందుకండి అనవసరంగా మమ్మల్ని ఎందుకు మా సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి మీరు ఎందుకు పూనుకున్నారు? మీ మీ- మీ సనాతన ధర్మం నాశనం చేయడానికి మేము ఎవరికి వెళ్ళి మా దేవుళ్ళ మారమని మీరు చెప్తాను మీరు సార్. చేస్తున్నారు కదా, మీరు అడవుల్లోకి వెళ్తున్నారు, మీరు ఆలయాల అదే గురించి అదే మీటింగ్లు మరి ఇప్పుడు పెడుతున్నారు. నిన్న ఆ? నిన్న ఎవరికో బ్లడ్ ఇచ్చాం, నిన్న ఎవరు బ్లడ్ ఇచ్చాం, ఆ మా- క్యాష్ కూడా మాకు తెలియదు. కాదండి, అది కూడా తప్పేనంటారా? కాదు, అది కూడా బ్లడ్ తప్పేనంటారా? ఇవ్వడం సార్, మీరు బ్లడ్ ఇవ్వడం తప్పు కాదు. ఆ బ్లడ్ అది ఇచ్చిన కూడా తెలియదు, ఆ క్యాష్ సార్ తెలియదు, ఊరు తెలియదు, నాకు తెలియదు సార్. వినండి వినండి వినండి, బ్లడ్ ఇవ్వడం తప్పు కాదు. బ్లడ్ ఇచ్చే మరి నేను మెసతో మతం మార్చడం సరే అండి. తప్పు. డబ్బు ఇవ్వడం అదే తప్పు కాదు. డబ్బు ఇచ్చే మెసతో మతం మార్చడం తప్పు. అన్నం పెట్టడం తప్పు కాదు. అన్నం పెట్టే మెసతో మతం మార్చడం తప్పు. ఇప్పుడు గుళ్ళో అన్నదానాలు మేము చాలా రకాలుగా చేస్తాం. వినాయకుడి పండక్కి, శ్రీరామ పండక్కి, దసరా పండక్కి, నాగుల చవితి పండక్కి, ప్రతి పండక్కి అన్నం పెడతాం. అక్కడ మతం చూడడం, కులం చూడడం, అందరు సమానంగా నుంచొని అన్నం తిని వెళ్ళిపోతాం. ఎవరిని మేము ఇక గుళ్ళోకి రాండి, దండం పెట్టుకోండి, దశం భాగం వేయండి ఆ? అని మేము చెప్పం. అవసరంలా. మానవత్వానికి మతం లేదండి, ఆకలికి కులం లేదండి. ఓకేనా? అదే నాకు నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే ఈ ఈ డ్రెస్సులు పేస్టులు అన్ని పంపుతారు అక్కడ ఎక్కడ వాళ్ళ మొహం కూడా కొంతమంది మొహంగా చూడండి పంపుతూ ఉంటాను, అది కూడా తప్పే అంటారు మీరు అంతేనా? ఎక్కడ బైబిల్ పంపడం. దాన ధర్మాలు చేయడంలో తప్పు లేదు, సర్లే సర్లే నేను సహాయం మీకు ఏం చేయడంలో చెప్తాను తప్పు లేదు. సహాయం పేరుతో మతాన్ని చొప్పించడం తప్పు. అది మాకు అవసరం లేదు సార్. అది 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 మాకు అది మాకు అవసరం లేదు సార్. ఇప్పుడు చెప్తున్నారు, అది మాకు అవసరం లేదు సార్. సరే, మీరు ఇంతకీ ఇస్తారా? అతని నెంబర్ మనకి ఇస్తా అన్నారు, చాలా మంది నెంబర్లు ఇస్తా అన్నారు. ఇంతవరకు ఒక నెంబర్ పెద్ద పెద్ద పాస్టర్లు, అందరూ చిన్న చిన్న పాస్టర్లు నెంబర్లు ఇచ్చారు. మీరు నమ్ముతారు నంబరు వాళ్ళు ఎవ్వరు సార్. మీరు పిఏ నెంబర్ కూడా దొరకదు, కష్టం తెలుసా మనకి. భయపడుతున్నారులే, బాగా భయపడుతున్నారు. నేనా? మీరు కాదండి, మీరు భయపడటం కాదు, మీరేం దుర్మార్గులు, మీరు చాలా వరకు మంచివాళ్లే. భయపడుతున్నారు ఈ పాస్టర్లు. ఏంటంటే ఇంతకాలం వాళ్ళని ప్రశ్నించేవాడు లేక దున్నపోతుల్లా బలిసి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి ప్రశ్నించే వాళ్ళం. శివశక్తి స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కడికి చుచ్చుబడిపోయి పరిచర్య పోవటానికి భయపడుతున్నారు. 117 జ్వరం వస్తుంది ఒక్కొక్క పాస్టర్కి. అట్లా ఫోన్లో మాట్లాడటానికే భయపడుతుంటే వాడు నాకు తెలిసి నీళ్ళని బావిలో నిచ్చిన దూకి చచ్చిపోవాలి. కాబట్టి ఈ ఈ ఈ వీళ్ళని నమ్మి చర్చికెళ్ళే నా సోదరులకి నేను ఒకటే ఏం చెప్తానంటే, ఇవన్నీ తెలుసుకోండి. మంచి ఉంటే తప్పులేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. చెడు ఉన్నప్పుడు వదిలిపెట్టడమే మంచిది. ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయకండి. సహాయం చేస్తూ ఆ మిత్తో మత మార్పులు చేయకండి. అది సార్, నేను ఒక బ్రదర్గా చెప్తున్నాను, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా. మీరు నిజంగా మంచివాళ్ళు. నా వెర్షన్ నాది కాదు, మతం మార్పు కాదు. ఏదో మాట మార్చాను, మీరు మార్చారు ఇప్పటికైనా తెలుసుకోండి. ఎవడైనా మళ్ళీ ఫోన్ చేశారండి, నాకు. ఓకేనా? మరి ఇంకా ఓకేలే, చాలా మాట్లాడుకున్నాం, ఇంకెందుకులే. ఓకే, టిఫిన్ అయిందా? లేదు సార్. ఇప్పుడు అలా కాదు సార్, ఒకసారి మీరు అలా నాకు యూట్యూబ్ నేను వెళ్ళలేదు, మా వాళ్ళకి పెట్టారండి, మీరు మా ఫ్రెండ్స్ పెట్టారా? మీరు అందరికి వస్తుందండి. యాక్టర్ రాజు హిందూ సేన చూడండి, అందులో పెట్టారా? యాక్టర్ రాజు హిందూ సేన చూడండి, అందరికి పంపించండి, అందరికి షేర్ చేయండి. ఓకే సార్. అలా కాదు, రెండోది ఏంటంటే అలా కాదు సార్, నేనే ఎక్కడ డబ్బులు మిమ్మల్ని అడిగాను సార్? నేను మీరు అడగలేదండి, నేను చెప్తాను కదా యూట్యూబ్ ముఖంగా. మీరైతే అడగలేదు, సంస్థ పేరుతో అడిగారు. సంస్థ కూడా మాది కాదు సార్, అది ఇంకెవరిది అది? నా దాంట్లో పాస్టర్లు అందరూ కూడా నాకు తెలిసినంత ఆ నెంబర్ తప్ప నాతో ఒక్క నెంబర్, నా నెంబర్ పెట్టలే. మీది కాదు, మీరు పాస్టర్ కాదు, మీరు విశ్వాసి కాదు. మీ నెంబర్ విశ్వాసిని. విశ్వాసం అంటే విశ్వాసంలో మంచి ఉండాలి కదా. నీ ఇంకో మాట చెప్తాను, విశ్వాసించాలంటే వాళ్ళలో మంచి ఉండాలి. ఇందులో బైబిల్లో ఏం మంచి ఉందని నా నంబర్ ఎక్కడ మీకు పెట్టండి అక్కడ. ఏమండి, మీరు ఆల్రెడీ మీరు యూత్ ఫెస్టివల్ ఎవరో సంస్థ పేరు, ఎందుకంటే వాళ్ళు పనిచేస్తారు, బాగా పనిచేస్తారు, వాళ్ళ సంస్థ మీకు పెట్టాను అంతే. సరే, ఏదో పెట్టావు, అయిపోయింది. నేను ఫోన్ చేశాను, ఎన్నో నెంబర్లు ఇచ్చారు, వాళ్ళకి నిదానంగా ఫోన్ చేస్తా, ప్రశ్నించి యూట్యూబ్ లో పెడతా.
మీరు వాళ్ళకి ఫోన్ చేసి సార్ మీరు ఎత్తకండి, యాక్టర్ రాజు ఫోన్ చేస్తాడని చెప్పకండి. ఎందుకంటే మీరు మంచోళ్ళు కాబట్టి. అలాగే సార్ నా వెర్షన్ నాదేమి పెట్టారండి యూట్యూబ్లో మీరు? ఏదేది? నా వాయిస్ ఏం పెట్టారండి? మీ వాయిస్ వచ్చిందండి, మీరు వినండి. యాక్టర్ రాజు హిందూ సేన యూట్యూబ్లో ఇప్పుడు కొట్టండి, యాక్టర్ రాజు హిందూ సేన అని. మీరు అన్నారు కదా అన్ని జాక్షన్ గాని నేల నాకిచ్చాడు ఎవరో అని చెప్పి, అది నేనే వాడిని నేల నాకించినోడిని. వాడు కానీ ఇప్పుడు పాలిమేనలు ఉన్నారు కదా, వాళ్ళ ఆవిడతో కూడా నేను బంగారు వ్యాపారం అని చెప్పి వాళ్ళ గుట్టు కూడా బయట పెట్టా. నాకు జాన్ వేసులు ఒక్కడే దొరకట్లా. ఆడు మల్లికార్జున ఒక ఉంటాడు దున్నపోతున్నట్టు, గుళ్ళ దగ్గరికి వెళ్ళి మత ప్రచారం చేస్తుంటాడు. అసలు మల్లికార్జున పేరు వెళ్ళలేదండి నేను. ఆడు దుర్మార్గుడు అండి. వాడి నెంబర్ సాంసర్ పేరు అసలు వెళ్ళలేదు నేను. అవునా? వీళ్ళందరూ తూతుపు గారులే, మీకు తెలియలే. నేను మల్లికార్జున పేరు కూడా వెళ్ళలేదండి నేను. మీరు వెళ్ళలే. మీరు చాలా నెంబర్లు పెట్టారు, నేను చేస్తాను వాళ్ళకి. మీ పేరు చెప్పనులే, మీ పేరు చెప్పను, నేను మామూలుగా చేస్తా అంతే. నాదేం తీసేయచ్చు కదండి నా వాయిస్. లేదండి, అన్నీ ఉండాలి, ఎందుకంటే అవగాహన కలగాలి. మిమ్మల్ని ఇబ్బంది నేను ఇది కూడా యూట్యూబ్లో ఉంటుంది. నేను యూట్యూబ్ పరంగా నేను చెప్పేది ఏంటంటే ఈయన చాలా మంచోడు కాబట్టి ఈయన మీద ఎటువంటి ఇబ్బంది పెట్టకండి. కాకపోతే అమాయకంగా బైబిల్ నమ్ముకొని ఉన్నాడు అంతే. ఇది కూడా యూట్యూబ్లో తెలియక ఉంటది, ప్రతి ఒక్కటి రావాలి సార్, అది నాకెందుకు ఇంత టైం వేస్ట్. ఓకే ఓకేనా గురుగారు? ఓకేనా. అమ్మో 53 నిమిషాలు దాదాపుగా గంట దాపు మాట్లాడామండి ఈరోజు మనం. కాబట్టి మీరు ఈ భారతదేశంలో ఉన్నారు కాబట్టి భారత్ మాతకి జై చెప్పండి ఒకసారి గురుగారు. మీరు జై భీమ్ చెప్తాను సార్ అంబేద్కర్కి. అంతేగాని మీరు భారత మాతకి జై చెప్పరు. జై భీమ్ అంబేద్కర్ సార్. మాకు అంబేద్కర్ మాకు మీ అంబేద్కరే ఈ దేశంలో పుట్టినోడు. అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా? ఈ దేశానికి క్రైస్తవం చాలా హాని చేస్తే దుర్మార్గం, పాషాణ మతాలలోకి వెళ్ళకండి అన్నాడు. తెలుసా మీకు? ఆయన క్రైస్తవ సార్. మీరు అంబేద్కర్ గారిని అన్నారు కదా, అంబేద్కర్ గారు బౌద్ధ మతం తీసుకున్నారు. మరి మీరు కూడా బౌద్ధ మతం తీసుకోవాలి కదా, మీరు ఆయన నిజంగా అభిమానించే వాళ్ళు అయితే. బౌద్ధ మతం తీసుకుంటాను. బుద్ధుడు మాకు ఇష్టమేనండి. మరి తీసుకోండి, బౌద్ధం తీసుకోండి. ఎందుకు? ఇది దుర్మార్గం కదా. ఈ బైబిల్లో ఎంత దుర్మార్గం ఉంటే మీరు ఎందుకండి దీన్ని పట్టుకుని వేలాడి? మీకు జాన్ వేసి నెంబర్ పంపుతాను సార్ మీకు. వెరీ గుడ్ అండి, మగవాడు అనిపించావు. జాన్ వేసి నెంబర్ పంపుతాను. కావాలి మీకు? జాన్ అదే పాలిమెన్యూలో అన్న ఇద్దరు ఉన్నారు జాన్ వేసి. ఇద్దరు పెట్టండి సార్. ఏ ఉంటాయి సార్, నేను చెప్పండి, మీరు ఏ నెంబర్లైనా పెట్టండి, నేను అసలు ఎవరితో చెప్పను. ఒక్క నిమిషం ఆగండి, ఇది రికార్డ్ ఆపేస్తా. మళ్ళీ ఒక్క నిమిషం ఆగండి, లైన్లో ఉండండి. ఇది పెట్టద్దండి, ఇది